అందరికీ నమస్కారం అండి. ఈరోజు 10th క్లాస్ విద్యార్థుల కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్లో చాలామందికి 10th క్లాస్ చదువుతున్న పిల్లలు ఉంటారు, మీకు తెలిసినటువంటి 10th క్లాస్ విద్యార్థులు ఉంటారు. కాబట్టి వారికి మీరు సలహాలు సపోర్టు చేస్తారని ఈ వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు నుంచే, అంటే ఈ మండే నుంచే మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. దీనికైతే ప్రభుత్వము అన్ని రకాలుగా కూడా అన్ని సదుపాయాలు కూడా విద్యార్థులకి ఏర్పాట్లు అయితే చేసింది. ముఖ్యంగా విద్యార్థులకి ఈసారి ఎగ్జామ్ వెళ్ళడానికి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఒకటి ఏర్పాటు చేసింది. దీనికి విద్యార్థి హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందండి. విద్యార్థి హ్యాపీగా తను ఎక్కడి నుంచి అయితే వెళ్ళాలో ఎగ్జామ్ సెంటర్కి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో అయితే వెళ్ళొచ్చు. ఇది ఒకటి ఏర్పాటు చేశారు. రెండోది, ఏదైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయో ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి యాజ్ పర్ మార్నింగ్ షెడ్యూల్ 9:30కి స్టార్ట్ అవుతుంది. అలాగే 12:45తో ఎగ్జామ్ ముగుస్తుంది. ఈసారి ఏం చేశారంటే 15 నిమిషాలు కొంచెం టైం ఇచ్చారు పేపరు విద్యార్థికి చదువుకుని ముందు క్వశ్చన్ పేపర్ అంతా అర్థం చేసుకోవడానికి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము కొంచెము ఆ 15 నిమిషాలని ఎగ్జామ్ అర్థం చేసుకోవడానికి టైం కేటాయించుకోవాలి. రెండో విషయం ఏంటంటే, మన విద్యాశాఖ మంత్రి మరియు మన చీఫ్ మినిస్టర్ గారు కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ని కొంచెం సిస్టమేటిక్గా చేయాలి, ఎవరికి అసౌకర్యం ఉండకూడదనే ఉద్దేశంతో ఆ దగ్గరలో మంచినీళ్ళ సదుపాయం ఏర్పాటు చేయడం కానీ, తర్వాత పిల్లలకు కావాల్సినటువంటి ప్రయాణ సదుపాయాలు కానీ ఏర్పాటు చేశారు. అయితే నేను కొన్ని విషయాలు 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా ఫస్ట్ ఆల్ ద బెస్ట్ అండి. మీ అందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ ఎగ్జామ్లో రాత్రిపూట 10 గంటల వరకే చదవండి. ఇంకా 9:30తో కూడా ఎగ్జామ్ మీరు చదవడం వరకు చేసి ప్రశాంతంగా పడుకోవడానికి ఎక్కువ టైం ఇవ్వండి. అలాగే తెల్లవారుజామున వీలైతే 4:30, 5 గంటల వరకు లోపల లెగిసి కొంచెము ఒక 6:30 వరకు కూడా చదివితే మీరు కాస్త ఈజీగా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నట్టు అవుతుంది. తర్వాత ప్రశాంతంగా ఉండండి, ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ బ్రహ్మాండంగా రాయొచ్చు మీరు కానీ ఒక్కసారి మీరు కానీ కొంచెం రివిజన్ చేసుకోగలిగితే. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కాలకృత్యాలు అవి చేసుకొని స్నానం చేయండి. తర్వాత మీకు ఏవైతే ఎగ్జామ్కి తీసుకువెళ్ళాలో ఆ ఎగ్జామ్స్కి తీసుకెళ్లాల్సిన వస్తువులన్నీ కూడా ఒక దగ్గర ఒక అరగంట ముందే పెట్టుకోండి. తర్వాత ఫుడ్ కూడా మీరు తినేది కొంచెం లైట్గా తీసుకోండి, హెవీగా తినొద్దు, లైట్గా ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఉదయం 8:30 కల్లా దూరం వారు 8:45 కల్లా దగ్గర వారు పరీక్షకు బయలుదేరితే మంచిది. ఎందుకంటే మీకు బస్సును క్యాచ్ చేయాలి ఆర్టీసీ బస్సును అనుకుంటే మాత్రం ఒక 10-15 నిమిషాలు ముందుగానే బయలుదేరితే మంచిది. ఏది ఏమైనా 8:30 కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకుంటే మంచిది. రెండోది, ఎగ్జామ్ ముందు ఊరికినే మీ ఫ్రెండ్స్ లేకపోతే ఎగ్జామ్కి వచ్చినతోటి ఏం చదివేవారు అది అన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదండి. మనం ఏం చదివేము, ఎగ్జామ్ ఎలా రాయాలి అనే ఒక్కటే మన మైండ్ మ్యాపింగ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రశాంతంగా ఉండండి, మంచి హ్యాపీగా ఉండండి. తర్వాత ఇన్విజిలేటర్లు ఎవరైతే అక్కడ ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా ఉంటారో వాళ్ళు చెప్పే సూచనలు గమనించండి. తర్వాత జవాబుపత్రం ఇవ్వగానే దానికి మార్జిన్లు కొట్టుకోండి. ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదవండి. దానికి కూడా ఒక 15 నిమిషాలు కేటాయించారు కాబట్టి ఆ ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా నీట్గా ఒకసారి చదివి అర్థం చేసుకోండి. తర్వాత బాగా వచ్చిన ప్రశ్నల్ని ముందుగా రాయండి. ఏ ప్రశ్నలు పడితే ఆ ప్రశ్నలు కాకుండా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. మనం ఫస్ట్ క్వశ్చన్కి మంచిగా ఆన్సర్ రాయగలిగితే, మంచి హ్యాండ్ రైటింగ్ తోటి మంచి సమాధానం రాయగలిగితే లాస్ట్ వరకు కూడా మీకు అలాగే రాయగలుగుతారు. మీకు టీచరు వాల్యుయేషన్ అప్పుడు కూడా మంచి స్కోర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కువ తప్పులు కొట్టువేతలు అస్సలు ఉండకుండా చూసుకుంటే మంచిది. తర్వాత రాసేటప్పుడు ప్రశ్న నెంబరు సెక్షను జాగ్రత్తగా రాయండి. జవాబు అయిపోగానే గీత కొట్టేసేయండి. ఏ జవాబుకి ఆ జవాబు ఒక గీత కొట్టేసుకుంటే ఆ జవాబు అయిపోయినట్టుగా అవకాశం ఉంటుంది. తర్వాత ముందు అన్నీ తెలిసిన ప్రశ్నలు తప్పులు లేకుండా రాయడం వరకు చేయగలిగితే చివరికి తెలియని ప్రశ్నలు వదిలేయండి. వీలైతే చాయిస్ మీరు అన్నీ అయిపోయి అన్నీ రాసేసేయమనుకుంటే చాయిస్ క్వశ్చన్లు ఏమైనా ట్రై చేయగలిగితే కూడా ట్రై చేయండి. హ్యాపీగా ఉండండి. చివరి 15 నిమిషాలు రాసిన పేపర్ని ఒకసారి పరిశీలించుకోండి. ఇది నా నుంచి పేరెంట్స్కి స్టూడెంట్స్కి నా సూచనలు సలహాలు. మరి మన సబ్స్క్రైబర్సు ఇంటర్మీడియట్ వారు, జేఈ మెయిన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉంటారని ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇది లైట్గా తీసుకోకండి. ఒక జేఈ మెయిన్సే కాదు, ఇది కూడా ఇంపార్టెంటే. కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.